ఈగర్ టు వెయిట్ వర్షిప్ కోసం, వర్డ్ కోసం వీఆర్ ఈగర్లీ వెయిటింగ్. Full of spirit, enthusiasm, which will be filled by God's grace. That only I'm expecting. Enjoy the love of the Father. తండ్రి అయిన దేవుని ప్రేమను ఆనందించండి. He's pouring it upon you like a waterfall. ఆయన జల ప్రవాహం వలె మీ మీద దానిని కృంభరించుచూ ఉన్నారు. Into every broken heart. ప్రతి బ్రద్దలైన హృదయములోనికి. Into every inviting heart. ప్రతి ఆహ్వానించే హృదయములోనికి. Into every hopeless heart. ప్రతి నిరీక్షణ రాహిత్యముతో ఉన్న హృదయములోనికి. Into every fearful heart. ప్రతి భయకంపితమైన హృదయములోనికి. God is coming in as love. దేవుడు ప్రేమ రూపములో వచ్చేయుచున్నారు. Today perfect love is casting away all fear. అవును, నేటి దినం పరిపూర్ణమైన ప్రేమ భయం అంతటిని తొలగించి వేస్తోంది. I literally felt the God's love and I literally felt God's presence here. కార్యం జరగాలని ఆశతో ఇక్కడికి వస్తున్నాం. చాలా ఆశ, బ్రదర్ బ్లెస్సింగ్ పొందుకోవాలని, అభిషేకం పొందుకోవాలని రావాలనుకుంటున్నాం. And when you belong to the Lord, your entire future is in His hands. మీరు దేవునికి చెందిన వారైనప్పుడు మీ భవిష్యత్ అంతా కూడా ఆయన చేతుల్లో ఉంటుంది. Even if things don't look very bright in the future right now. ఇప్పుడు మీ జీవితానికి సంబంధించిన భవిష్యత్తు సంగతులు ప్రకాశవంతంగా కనిపించకపోయినప్పటికీ Remember that the Lord has everything planned. జ్ఞాపకం పెట్టుకోండి, దేవుడి సమస్తాన్ని ప్రణాళిక సంసిద్ధం చేశారు. Now I'm degree first year, so I joined a new college and I was really very scared how all my friends would be and how would I study. But with this meeting I feel really confident and I feel that I can write all my exams really well. ఈరోజు చెప్పిన ప్రతి మెసేజ్ కూడా ప్రతిదీ దేవుడు హృదయాన్ని టచ్ చేసి నాతోనే మాట్లాడు ఆ రీతిగా ఉంది. Today God says, show no fear. అయితే ఈరోజు ప్రభు చెప్తున్నారు, ఏ భయాన్ని కనబరచకండి. My son, my daughter having my name should never fear. నా పేరు పెట్టబడ్డ నా కుమారుడు, నా కుమార్తె ఏ భయాన్ని కలిగి ఉండకూడదు. When I, the King of Kings, am with my son, my daughter. రాజులకు రాజైన నేను నా కుమార్తెతో కుమారుడితో ఉండగా. So my daughter, be careful to listen and be careful to obey whatever I tell you. కనుక నా కుమార్తె, నేను నీకు చెప్పేదాన్ని జాగ్రత్తగా విని దానికి విధేయురాలవై అనుసరించు. God is going to send His Spirit, who is a helper in times of our trouble. మన ఆపత్కాలములందు మనకు సహాయకుడైన తన ఆత్మను ఆయన మన మధ్యకు పంపిస్తారు. He strengthens us in the moment of our weakness. మన బలహీన సమయాల్లో ఆయన వచ్చి మనలను బలపరుస్తారు. He is going to rise up in the time of our prayer. మన యొక్క ప్రార్థనా సమయంలో ఆయన పైకి లెగుస్తారు. యాక్చువల్గా నాకు చాలా భయం ఎక్కువ, చాలా ఇంట్రోవర్ట్ కూడా నేను. బట్ ఈరోజు మెసేజ్ కొంచెం నా కోసమే అనిపించింది. ఏంటంటే ధైర్యం లేని వాళ్ళకి దేవుడిని అడిగినచ్చో దేవుడు ధైర్యం ఇస్తాడు అని చెప్పి ఉన్నారు. I'm quite blessed by this youth meeting held in Hyderabad, and I'm also looking forward to attend more youth conferences going to be held in this place. We all are blessed right now. Come and be blessed. Come next Saturday and be blessed here.